గురుగారు, అంతా మాయ అని అంటూ ఉంటారు. మాయ అనే వేదాంత పదానికి ఉన్న నిర్వచనం ఏమిటి? మాయ అనేటువంటి అంశం మాకు వేదాంత శాస్త్రంలో ప్రధానమైన భూమిక వహిస్తున్నాం. ఎందుకంటే వేదాంతంలో ఎక్కువ అధ్యయనం అంతా కూడా దాని మీదే ఉంటుంది. దక్షిణామూర్తి మన స్తోత్రంలో కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు ఇచ్చిన స్తోత్రంలో కూడా విశ్వం దర్పణ దుశ్చమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథా నిద్రయ యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని అక్కడ మాయ అనే శబ్దం ఉంది. అలాగే మాయయా కల్పితం జగత్ అని తంత్రశాస్త్రం చెప్తోంది. మాయయా కల్పితం జగత్ అని. అలాగే మనం చూసినట్టయితే మాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మాయ అనే విజృంభణ, మాయా కల్పిత అనేటువంటి ఆ విజృంభణ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనకు అదే స్తోత్రంలో మనకి ఇచ్చారు. ఈ విధంగా మనం చూసినట్టయితే మాయ అనే శబ్దం ఏమిటి అంటే ఏది లేదో అది మాయ అని చెప్తుంది. ఏది లేదో దాన్ని ఊహించుకోవడం మాయ. మరి అది ఎలా అంటే దానికి కూడా ఒక అద్భుతమైన ఒక వృత్తాంతం ఉంది. ఇప్పుడు సమయం ఉంటే కనుక చెప్తాను. ఆ వృత్తాంతం ఏమిటి అంటే ఈ ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నారద మహర్షి మనందరి కోసం విష్ణుమూర్తిని అడిగాడంట. స్వామి, మాయ, ఈ లోకాలన్నీ కూడా మాయ చేత మోహింపబడుతున్నాయని అంటున్నారు కదా, మాయ అంటే ఏమిటి, మీ విష్ణుమాయ తెలుసుకోవాలని ఉంది అంటే, విష్ణుమాయ గురించి తెలుసుకోవడం మంచిదే, కానీ ప్రస్తుతం నాకు జలం అవసరం, దాహంగా ఉంది కాబట్టి కొంచెం మంచి శుద్ధ తీర్థం జలం తీసుకొని రా అని. సరే, నీళ్లు తీసుకొని రా అంటే సమీపంలో ఒక నది ఉన్నట్టు అనిపించి అక్కడికి వెళ్ళి ఒక దొప్ప తీసుకొని వెళ్ళాడు. స్వామికి నీళ్ళు ఇవ్వాలి. అక్కడ తీసుకుంటూ ఉన్న సందర్భంలోనే ఎవరో పాపము ఆ నదీ ప్రవాహానికి కొట్టుకొని వస్తున్నటువంటి ఒక మహిళను చూశారు, ఒక స్త్రీని చూశారు. చూసి ఆమెను ఆపే ప్రయత్నం చేస్తే ఆమె వద్దండి, నన్ను ఆపొద్దండి, నేను ఆత్మహత్య చేసుకోవాలి అని దీంట్లో దూకాను, మీరెందుకు ఇలా నన్ను ఆపుతున్నారు అంటే, అదేంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటే, తల్లి తండ్రి చిన్నప్పుడే వెళ్ళిపోయారు, ఇక రోజులు గడవటం కష్టమైపోయింది, ఈ ప్రపంచం అంతా కూడా చాలా దుష్టమైన మార్గాల్లో ఉంది కాబట్టి ఇటువంటి ప్రపంచంలో ఉండే బదులు నన్ను నేను ఈ నదికి అర్పణ చేసుకుందామని అనుకున్నాను, ఆ నిర్ణయంతోనే ఇలా చేశాను. లేదు, ఆత్మహత్య అనేటువంటిది మహాపాపం అని శాస్త్రం చెప్తోంది కాబట్టి అలా కూడదు, మరి కాపాడారు కాబట్టి మీరే నన్ను అనుగ్రహించాలి అంటే నారద మహర్షి సరే అని వారిద్దరు వివాహం చేసుకొని వారిద్దరూ అక్కడ ఒక గృహం నిర్మించుకొని అలా ఉంటూ వాళ్ళకు ఎంతోమంది సంతానం కలిగి అలా ఉన్న సమయంలో వాళ్లకు ఆ దేశంలో తీవ్రమైనటువంటి క్షామం రావటం, ఆ క్షామమైన తర్వాత వాళ్ళ కొంత పరిస్థితులు బాగవుతున్నాయన్నప్పుడు ప్రళయం లాంటి ఒక పెద్ద తుఫాన్ రావటం జరుగుతుంది. మరి అది ఎంత ఉందంటే నదులు వాగులు అన్నీ కూడా పొంగి అవి ప్రవహిస్తూ ఉండి ఆ ప్రవాహంలో వీళ్ళ ఇల్లు కూడా కొట్టుకొని పోతుంది. ఈయన తన సంతానము తన భార్య అలా కొట్టుకొని పోతుంటే తన శక్తియుక్తులు వహించి ఆమెను ఒక చేత్తో పిల్లలను ఒక చేత్తో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రవాహం ఎంత ఉంటుందంటే ఒక బిడ్డ వెళ్ళిపోతాడు. అయ్యో, ఎంత ప్రాణప్రదంగా పెంచుకున్న చిన్న పిల్లవాడు వెళ్ళిపోయి, ఇంతలో ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, ఇంకొకరు అలా చూస్తూ ఉంటే తన చేతిలోంచి అందరూ వెళ్ళిపోతారు పిల్లలు. ఈ చెయ్యి రిక్తహస్తం చూస్తాడు, అయ్యో ఇంతమంది పిల్లలను పట్టుకున్న ఈ చెయ్యిలో ఒక్కరు కూడా లేరే, ఈ ప్రవాహంలో కొట్టిపోయారే అని చూస్తుంటే ఇక్కడ ఇటువైపు ఈమె కూడా వెళ్ళిపోయే ప్రయత్నం, అంటే ఆమె కూడా ఆ ప్రవాహానికి తట్టుకోలేక ముందుకు వెళ్ళిపోతుంది. సరే, రెండు చేతులతో కనీసం ఆమెనైనా కాపాడుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయి ఆమె కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తే రెండు చేతులు, ఒకప్పుడు మొత్తం అందరినీ పట్టుకొని ఉన్న రెండు చేతుల్లో ఎవరు లేరు. అప్పుడు అనుకుంటాడు, ఇటు భార్య లేక పిల్లలు లేక ఈ సంసారంలో నేను ఉండటం ఎందుకు, నేను కూడా ఈ ప్రవాహంలో నేనే ప్రయత్నం చేయకుంటే దీంట్లో వెళ్ళిపోవచ్చు, అదే మంచిది అని అనుకుంటున్నప్పుడు, ఏమయ్యా ఎంతసేపు అయింది, నువ్వు జలం తీసుకొని రావడానికి వెళ్ళావు కదా అని ఒక శబ్దం వినిపించింది. అయ్యో, ఇది ఎవరో నేను బాగా విన్న స్వరమేనే అని అప్పుడు చూసేసరికి విష్ణుమూర్తి నది దగ్గర నిలబడి, ఏమయ్యా నదికి వచ్చావు, నాకు నీళ్లు తీసుకొని వస్తే దాహంగా ఉందని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చావు, ఎంతసేపు అయినా రావు అంటే, అప్పుడు బయటకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, మాయ అంటే ఏమో నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది, అది మాయమ్మ అంటే అలా ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇవి జరుగుతున్నాయి.
ఎలా జరుగుతున్నాయంటే అలా జరుగుతుంది. కాబట్టి మాయ విషయంలో పెద్ద పెద్ద వాళ్ళే వ్యామోహితులు అవుతున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే, నారద మహర్షి ఏ విధంగా అయితే విష్ణుమూర్తి పాదాలని ఆశ్రయించాడో మనం కూడా భగవంతుణ్ణి కనుక ఆశ్రయిస్తే ఏ దేవతా రూపమైనా మాయ మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మాయ అనేది భగవంతుని యొక్క అధీనంలో ఉండే శక్తి. కాబట్టి మాయను ఎవరైతే అతిక్రమించాలనుకుంటారో వాళ్ళు మాయతో ఎప్పుడు కూడా పోటీ పడరాదు, యుద్ధం చేయరాదు. మాయకు అధిదేవత అయినటువంటి అధిష్టానమైనటువంటి పరమాత్ముని యొక్క పాదాలను ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినట్టయితే సహజంగానే మాయాశక్తులన్నీ కూడా వెళ్ళిపోయి భగవంతుని యొక్క నిజరూప దర్శనం అవుతుంది. అందుకే మాయాశక్తి విలాస కల్పిత మహామోహాగ్ర సంహారిణే అని ఆ మాయ యొక్క విజృంభితమైనటువంటి శక్తులన్నింటినీ కూడా పారద్రోలి మనకు పరమ ప్రశాంతినిచ్చే పరమాత్మ పాదాలని మనం ఆశ్రయించాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.